కొంతమందికి వివాహ సంబంధించిన విషయంలో చాలా సమస్యగా ఉంటుంది. దానివల్ల వాళ్ళకి ఒక్కోసారి వాళ్ళ జన్మజాతకంలో వృషభ రాశి కానీ తులారాశి కానీ పాడైతే గనక, ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయాల్లో లేదా శుక్రుడు పాడైనా ఆ ఇబ్బంది వస్తూ ఉంటుంది. మరి వివాహం అవ్వట్లేదు లేదా ఫైనాన్షియల్కి కూడా శుక్రుడే కారకుడు కాబట్టి ముఖ్యంగా వృషభ రాశి కనుక పాడైతే ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది ఉంటుంది. తులారాశి పాడైతే వివాహ సంబంధించిన విషయాలు ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. మరి ఈ యొక్క సమస్య నుంచి నేను బయటపడాలంటే ఏం చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ, చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రధానంగా ఇక్కడ శుక్రుడు ధనానికి కూడా కారకుడు, లగ్జరీకి కూడా కారకుడు. ఒక మంచి కారు ఉంది, మంచి గృహం ఉంది, మంచి డ్రెస్ వేసుకుంటున్నాము, చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నామంటే శుక్రుడు కారకుడు. ఆ శుక్రుడు యొక్క స్థితి గనక పాడైపోతే ఆకర్షణ అనేటువంటి మనిషిలో తగ్గిపోతుంది, అందం అనేటువంటి తగ్గిపోతుంది. అది ఏజ్తో సంబంధం లేకుండా, కళతో సంబంధం లేకుండా కూడా ఉంటుంది అందం అనేటువంటిది. అయితే మరి కొంతమందికి ధన సంబంధించిన ఇబ్బంది ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రత సేవితాయ నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య విపత్తిని నమః అని మంత్రం చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు ఏమవుతుందంటే మీకు శుక్ర బలం అనేటువంటిది పెరగడం ద్వారా ధనయోగం అనేటువంటిది ఉంటుంది. అయితే ఈ ప్రక్రియని 17వ తేదీ ఫిబ్రవరి నుంచి 40 రోజుల పాటు చేయండి. ఈ 40 రోజుల పాటు చేసేటువంటి ప్రక్రియ మనం 17 నుంచి ఎందుకు అనుకుంటున్నాం అంటే, ఆ రోజు గ్రహణం ఉంటుంది, అమావాస్య రోజు అవుతుంది. మరియు పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నటువంటి రోజుల్లో మనం ఏదైనా ఒక దీక్షలా తీసుకొని చేసినట్లయితే చక్కటి ఫలితాలు ఉంటాయి. మరియు దీంతో పాటు ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది ఉందనుకునేటువంటి వారు గోశాలకు వెళ్ళి ఇంట్లో 3 చపాతీలు తయారు చేసుకుని దాని మీద తేనె పూసి, ఆ యొక్క తేనె పూసిన చపాతీలని గోవులకు తినిపించండి. తద్వారా ఏమవుతుంది అంటే మీకు ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. మరి అలా కాదండి, శుక్రుడు పాడయ్యాడు, అందులో ముఖ్యంగా పురుషుడు యొక్క జాతకంలో కనుక శుక్రగ్రహం కనుక పాడైనట్లయితే అది ప్రధానంగా వివాహ వ్యవస్థ మీద, జీవిత భాగస్వామి మీద, వివాహం తర్వాత ఉండేటువంటి లైఫ్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు లలితా సహస్రనామాలలో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః, లేదా వివాహం అయిందండి కానీ వివాహ జీవితం బాగాలేదనుకునేటప్పుడు ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః అని మంత్రం చేయండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఈ శుక్రగ్రహము యొక్క స్థితి వల్ల ఒక్కోసారి కొంతమందికి ఆరోగ్య సంబంధించిన విషయాల్లో సెక్సువల్ రిలేటెడ్ డిజీజెస్ రావడము, హార్మోనియల్ ఇంబ్యాలెన్స్ అవ్వడము, థైరాయిడ్ రావడము, కంటి చూపుకు సంబంధించిన ఇబ్బందులు వస్తుంటాయి. అలాంటప్పుడు సూర్య భగవాను చూస్తూ మీరు గనక సూర్యుల్లోనే అమ్మవారు ఉంది అనేటువంటి భావనతో ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగవాన్ అని మంత్రం చేసుకోవడము, మరియు చాక్షుషోపనిషత్తు కనుక చదువుకుంటే కూడా దృష్టి, ఎవరికైతే దృష్టి దోషాలు ఉంటాయి అవి కూడా పోవడం జరుగుతుంది. అయితే ఇందులో ఏదైనా మనం పాటించవలసిన ఉంటాయి. 40 రోజులు దీక్షలాగా నేను తీసుకొని ఫలానా ఒక డ్రెస్ కోడ్ పెట్టుకొని ఒక చక్కగా ఒక మాలలాగా వేసుకొని నేను చేస్తాను అంటే మాత్రం ఖచ్చితంగా ఇంక ఈ 40 రోజులు కూడా ఎటువంటి మాంసము అనేటువంటిది ముట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. 40 రోజులు దీక్షలా తీసుకుంటా అనుకుంటే కనుక. అలాగే నేల మీద నిద్రపోవడం అనేటువంటిది చేయాలి. జీవిత భాగస్వామితో కాస్త దూరంగా ఉంటూ బ్రహ్మచర్యాన్ని పాటించాలి, గుర్తుపెట్టుకోండి. లేదంటే నేను జనరల్గా చేసుకుంటాను, అలాగే ఎటువంటి డ్రెస్సు అంటే దీక్ష తీసుకున్నప్పుడు మా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నప్పుడు ఏదైతే పాటిస్తామో అటువంటివి ఏమీ నేను తీసుకోదలుచుకోలేదు, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అని అనుకునేటువంటి వారు జనరల్గా ఇది పాటించవచ్చు. అయితే ఇందులో ఉదయము సాయంత్రం కనుక చేసినట్లయితే మరింత మంచి ఫలితాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ప్రక్రియ విషయంలో. అలాగే మనకి ఈ గ్రహణ సమయము ప్లస్ ఎందుకు చెప్తున్నానంటే, గ్రహణంతో పాటు 17వ తేదీ నుంచి పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది. మనకు ఆల్రెడీ జనవరి మాసంలో ఒకసారి ఏర్పడింది. ఆ రోజు అమావాస్య నాడు మనం హోమం కూడా అందరికీ ఫ్రీగా చేయించాం, ఆ రోజు ప్రకటించాం. మరలా నెక్స్ట్ గ్రహణం వస్తున్నప్పుడు కామాఖ్య శక్తిపీఠంలో 3 హోమాలు ఉంటున్నాయని, గణపతి, లలిత మరియు నవగ్రహ హోమము మరియు చండీ హోమం. ఎవరైనా మీరు ఆ హోమంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే కనుక కింద ఇచ్చిన నెంబర్లో సంప్రదిస్తే కూడా మనం మీకు వివరాలు అందుతాయి. అయితే ఈ 40 రోజులు కూడా ఎవరైనా మనకు ఫలానా సంబంధించిన ఇబ్బంది ఎక్కువగా ఉంది, ఒక్కోసారి ఎలా ఉంటుందంటే 6వ స్థానంలో గనక గ్రహాలు అధికంగా ఉన్నా
లేదా 12వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్న, అష్టమంలో గ్రహాలు ఉన్న ఏమవుతుంటుందంటే 6లో ఉన్నప్పుడు ఎంత కాంపిటీషన్ లక్షణాలు ఇస్తాయో, ఎంత వర్కాలిక్గా పర్సన్ ఉంటాడో అదే విధంగా శత్రుత్వాలు కూడా పెరుగుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. శత్రు సంబంధం అంటే 6వ స్థానం, లగ్నం నుంచి 6వ స్థానం శత్రువుని పెంచుతుంది. అది గనక ఆరో స్థానము ఉదాహరణకి వృచ్చికమో కుంభమో అయిందనుకోండి, నిగూఢమైనటువంటి శత్రువులు మరింత ఎక్కువగా పెరుగుతూ ఉంటారు. కాబట్టి ఆ నిగూఢమైనటువంటి శత్రువులు పెరగకుండా ఉండాలి అని అంటే మీరు చేయవలసింది ఏమిటంటే, ఈ 40 రోజుల పాటు కూడా మీ 6వ అధిపతి ఎవరు, ఈ 6వ స్థానానికి ఉండేటువంటి పోర్ట్ఫోలియో ఎక్కడి నుంచి వచ్చింది, అంటే ఏ గ్రహం ద్వారా ఈ 6వ స్థానం అనేది కనెక్ట్ అయింది అనేటువంటి చూసుకొని, ఏది బలమైన గ్రహం 6వ స్థానంలో ఉన్నటువంటిది, శత్రుత్వాన్ని ఇచ్చే గ్రహం ఏంటో తెలుసుకొని దానికి సంబంధించి దానం ఇస్తూ ఉండాలి. ఈ 40 రోజుల పాటు వీలున్నప్పుడల్లా వారానికి ఒకసారైనా దానం కనుక ఇచ్చినట్లయితే కూడా 6 సార్లు అవుతుంది. మనకి 40 రోజులు తీసుకుంటే ఒక 6 టైమ్స్ కనుక మీరు ఇస్తే కనుక 6 వారాలు లేదా 7 వారాలు ఇచ్చినా పర్లేదు. అప్పుడు మీకు శత్రువులు తగ్గుతారు, రుణాలు తగ్గుతాయి, రోగాలు కూడా తగ్గుతాయి. గుర్తుపెట్టుకోండి. రుణ రోగ శత్రుస్థానం అందులో పర్టికులర్గా శనికి సంబంధించిన కనుక 6వ భావ సంబంధం వచ్చి 6లో కనుక ఉంటే ఆయన కొంచెం రోగకారకుడు, అంటే 6వ భావాధిపతితో ఉన్న 6వ స్థానం. ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే రాహుతో ఉన్నప్పుడు డయాగ్నోస్ కూడా అవ్వదు రోగం. అలాంటప్పుడు మీరు రాహుకేతువులకు సంబంధించిన దీపారాధన చేయడం చేసినట్లయితే ఈ 40 రోజులు చాలా 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 క్రూషియల్ టైం, అంటే చాలా ఇంపార్టెంట్ ఇదనమాట. గుర్తుపెట్టుకోండి. ఇక అష్టమంలో ఉన్న అష్టమంలో అధిక గ్రహాలు ఉంటే ఏమవుతుందంటే రీసెర్చ్కి చాలా బాగుంటుంది, నిగూఢమైనటువంటి విషయాలు నేర్చుకోవడం చాలా చాలా బాగుంటుంది. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా లైఫ్లో ఎక్కువ సంఘటనలు జరుగుతుంటాయి. ఏమంటే సడన్గా ఉద్యోగం పోయింది, లేకపోతే ఆల్ ఆఫ్ సడన్గా మేము మారిపోవాల్సి వచ్చింది, అసలు సడన్గా యాక్సిడెంట్ అయినట్టు ఉంటారు. దానికి కారణం ఏంటంటే అష్టమంలో ఉండే గ్రహాలు. అందుకని 40 రోజులు కూడా మీ లగ్నం నుంచి, అంటే మీకు మేషం నుంచి మీనం వరకు మనకు 12 రాసులు ఎలాగో 12 లగ్నాలు ఉంటాయి. ఆ యొక్క 12 లగ్నాల్లోని లగ్నం నుంచి ఇప్పుడు ఉదాహరణకి మేష లగ్నం అనుకుందాం, 8వ భావం వృశ్చికం అవుతుంది. వృషభం అనుకుంటే 8వ భావం ధనస్సు అవుతుంది. మిథునం అనుకుంటే 8వ భావం మకరం అవుతుంది. ఇలాగా లగ్నం నుంచి 8వ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయో వాటికి సంబంధించిన దానాలు 40 రోజులు ఇస్తున్నట్లయితే ఈ గ్రహ ప్రభావం అనేటువంటిది ఉండదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైనా ఇలాగా రేర్గా వచ్చేటువంటి పంచగ్రహ కూటములు ఎప్పుడూ రానటువంటి మనకి ఈ మూడోసారి, అంటే 3 సార్లు ఒకే సంవత్సరంలో రావడం అనేటువంటిది పంచగ్రహ కూటమి చాలా విశేషమైనటువంటిది. దీనివల్ల మనం చూస్తూ ఉన్నాం బయట ఉండేటువంటి పరిస్థితులు, గొడవలు కానివ్వండి, లేకపోతే రకరకాల, అదిగాక సీక్రెట్ సైన్లో జరుగుతుంది కాబట్టి అసలు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కొన్ని సీక్రెట్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో ఇరుక్కోవడం కూడా జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ అష్టమ స్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు ఇవి చేయిస్తూ ఉంటే మీకు ఆల్ ఆఫ్ సడన్గా జరిగే కొన్ని కొన్ని ఆకస్మిక సంఘటనల నుంచి మీరు బయటపడగలుగుతారు చక్కగా. ఇక 12వ స్థానంలో గ్రహాలు ఉన్నాయి ఉదాహరణకి అధికంగా. 12వ స్థానం అంటే ఖర్చులు. చూడండి, ఒకసారి మనకు అనవసర ఖర్చులు అయిపోతుందండి అంటాం, కానీ ఇక్కడ ప్లస్ ఏమిటి, విదేశీ యోగాన్ని కూడా ఇస్తుంది. మరి 12లో అధిక గ్రహాలు ఉన్నప్పుడు మీరు 12వ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయో వాటికి సంబంధించిన దానాలు ఇవ్వండి. ఎప్పుడూ కూడా మనకి ఖగోళంలో కొన్ని వింతలు విశేషాలు అంటూ ఉంటాం, అంటే గ్రహంతో కూడిన పంచగ్రహ కూటములు ఇలా జరుగుతున్నప్పుడు మన గ్రహాల మీద దాని ప్రభావం ఎక్కువగా పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి గ్రహాల మీద ప్రభావం తగ్గాలి అంటే ఈ 40 రోజుల్ని ఈ రకంగా మీరు వినియోగించుకోండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.